హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విష్ణ. సో మనమైతే ఇప్పటివరకు గున్ను బర్త్డే వీడియోస్ చూస్తున్నాం కదా. సో ఇది కూడా గున్ను బర్త్డే వీడియోనే అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఫైనల్ వీడియో. సో మామూలుగా అయితే గున్ను బర్త్డే 8th ఆగస్ట్ అనమాట. బట్ మేమేంటంటే గున్ను వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడు ఈ బర్త్డే. సో అందుకని చెప్పేసి 8th వచ్చేసి యాక్చువల్ బర్త్డే సింపుల్గా ఇంట్లో చేసేసుకొని ఇంట్లో వరకు మా ముగ్గురు వరకు చేసుకొని, అలాగే 10th రోజు సండే అందరికీ కూడా హాలిడే ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి. సో సండే రోజు ఒక ఇండోర్ ప్లే గ్రౌండ్ అనేది మేము బుక్ చేసుకొని అక్కడ కేక్ కటింగ్ అలాగే పిల్లలు మంచిగా ఆడుకుంటారని చెప్పేసి మేము ఇదైతే బుక్ చేసుకున్నాం అనమాట. ఇది మాకు ఆగస్ట్ 10th ఆఫ్టర్నూన్ 2 to 5 వరకు మనకి కేక్ కటింగ్ ప్లేస్ అనమాట. సో అప్పటి వరకు కూడా మనము అక్కడ ఉండొచ్చు, తినచ్చు. బట్ ప్లే ఏరియా మాత్రం అన్లిమిటెడ్ అనమాట. మనం ఈ ఫన్ వెళ్ళే క్లోజ్ చేసేంత వరకు కూడా, ఆ ఇండోర్ ప్లే గ్రౌండ్ క్లోజ్ చేసేంత వరకు కూడా మనం అక్కడ ఆడుకోవచ్చు. మనము అంటే పిల్లలు. సో పిల్లల వరకే మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. ఆ ఛార్జ్ మొత్తం కూడా మేము కట్టేసాము. సో గున్నుకు వచ్చేసి 8 మెంబర్స్ పిల్లలు 8 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్యాకేజెస్. సో 10 కిడ్స్కి మేమైతే తీసుకున్నాం అనమాట. సో గున్ను అయితే వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఇది వచ్చేసి 3rd టైం గున్ను రావడం ఇక్కడికి. సో తన చేతిలో ఉన్నది తన గిఫ్ట్ అనమాట. మిగతా అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ గున్ను వాళ్ళ ఫ్రెండ్స్కి. సో నా చేతిలో వచ్చేసి కేక్ అనమాట. సో చాలా బాగుంటుంది ఆ కేక్. మేము వచ్చేసి వాల్మార్ట్లో కస్టమైజ్ కేక్ ఉంటే ఆప్షన్స్. సో తనకి స్పైడర్ మ్యాన్ ఇష్టం కదా. సో ఈ ఇయర్ స్పైడర్ మ్యాన్ థీమ్ అనమాట. ఫుల్ అన్నీ స్పైడర్ మ్యాన్స్ బర్త్డేకి. సో ఇక్కడ వచ్చేసి మనము ప్లేస్ అనేది బుక్ చేసుకున్నాం కదా, అది చెక్ చేస్తున్నారు అనమాట. అది అయిపోతే మనము గున్నుకు వచ్చేసి చేతికి బ్రేస్లెట్ టైపు వేస్తారనమాట, వాళ్ళ ట్యాగ్. అలాగే ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఇప్పుడు మనం తీసుకున్న దానికి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ అయితే ఇస్తారనమాట. అదేంటంటే గ్రిప్ ఉండే సాక్స్, ఇక్కడ ఆడుకునేటప్పుడు జారి పడిపోకుండా. సో వీళ్ళు వచ్చేసి లియా లివి అనమాట, గున్ను ఫ్రెండ్స్. సో వీళ్ళందరితో మంచిగా ఆడుకుంటాడు అనమాట క్షేత్రజ్ఞ. ఈ హాలిడేస్ టైంలో డైలీ ఎవ్రీడే మేమైతే పార్క్కి వెళ్తాము. సో పార్క్లో ఒక 6:30కి వెళ్తాము. మేము ఇంటికి వచ్చేసరికి 8:30, 9 కూడా అవుతూ ఉంటుంది అనమాట. అంతసేపు ఆడుతూ ఉంటాడు. సో రావడం ఆలస్యం, వెళ్ళిపోయాడు అనమాట అక్కడ స్లైడ్ చేయాలి అని. సో నేనైతే తీసుకొని వస్తున్నా షూ తీసేసి, అలాగే ఒకసారి ఆ ప్లేస్ చూద్దు రా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నా అనమాట. సరే అని చెప్పేసి వచ్చాడు. తన చేతికి ఉంది చూసారా, గ్రీన్ది బ్రేస్లెట్ టైపు కార్డ్ అదే టై చేస్తారనమాట తనకి, ఇక్కడ ఆడుకున్నంతసేపు కూడాను. సో గున్ను అయితే చూసి కొంచెం ఎగ్జైట్ అయితే అయ్యాడనమాట ఆ ప్లేస్ అనేది. సో ఈ ప్లేస్ వచ్చేసి పాపెట్రోల్ థీమ్ అనమాట. పాపెట్రోల్ థీము. ఇట్లా వచ్చేసి ఒక 4 ప్లేసెస్ ఉన్నాయనుకుంటా. ఒకటి పాపెట్రోల్, ఒకటి వచ్చేసి మీనియన్స్, అలాగే మెక్విన్ కార్ది ఒకటి, ఇంకా ఏదో ఉందన్నమాట ఇంకోటి అయితే. సో ఇలాగ కొన్ని థీమ్స్తో ఉంటుంది. సో గున్నుకి పాపెట్రోల్ కూడా ఇష్టం కాబట్టి మేమైతే పాపెట్రోల్ థీమ్ తీసుకున్నాం అనమాట. ఇంకైతే చూసి జంప్ అనమాట క్షేత్రజ్ఞ, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఉన్నాడు. సో మేమైతే ఆ షూ తీసి సాక్స్ తీసేసి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన సాక్స్ వేసి క్షేత్రజ్ఞని అయితే వదిలేసాం అనమాట. చూడండి ఎలా ఆడుతున్నారో ముగ్గురు. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఆడుతున్నారు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరి ఫ్రెండ్స్తో ఆడతాడు అనమాట. సో నేను గేమ్ ఆడేదైతే నేను అంత ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. బట్ ఆ కేక్ కటింగ్ అది అంతవరకు మాత్రమే క్యాప్చర్ చేశాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాడు క్షేత్రజ్ఞ అయితే. సో ఇది వచ్చేసి 3rd టైం అని చెప్పాను కదా వచ్చింది. సో ఫస్ట్ సెకండ్ టైం అయితే మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే నేను కామ్గా ఉంటాను. నేను శ్యామల వచ్చామన్నమాట 2 టైమ్స్ కూడాను. సో లాస్ట్ ఇంకా క్లోజ్ అయ్యి ఒక 1 అవర్ అయితే మాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది అనమాట అలాగా చూసేసరికి. సో ఇంకైతే మేము కూడా ఇక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోతాం అన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఆడుకుంటే, మొత్తం కూడా ఫ్రీ అయిపోతాం అనమాట. మనం కూడా పిల్లల్లాగా అయిపోయి జంప్ చేసి అట్లాగా. సో మళ్ళీ వచ్చేసి మనము ఈ రూమ్లోకి వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంటి నుంచే నెంబర్ 5 అనేది తీసుకొని వచ్చాను.
దాన్ని స్టిక్ చేస్తున్నారు. అలాగే అన్న కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట ఆయనకి. సో, ఈ వీళ్ళొచ్చేసి మనము ఈ రూమ్ బుకింగ్ కిడ్స్‌కి మనమంతా కూడా పే చేస్తాం కదా! వాళ్ళొచ్చేసి పిల్లలకి పిజ్జా, ఐస్ క్రీమ్, స్నాక్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో, కస్టమైజ్ చేపిచ్చిందని చెప్పా కదా! స్పైడర్ మ్యాన్ ఇదేననమాట కేక్. గున్ను అయితే టచ్ చేసి నాకుతూ ఉన్నాడనమాట. సో, మేమైతే ఫస్ట్ ఆ స్పైడర్ మ్యాన్ ఫేస్ కూడా కేకే అనుకున్నామనమాట. బట్ తర్వాత తెలిసింది సో, ఆ స్పైడర్ మ్యాన్‌ది ఫేస్ కేక్ కాదనమాట. టాయ్ అది. సో, అది ప్లాస్టిక్ టాయ్. హ్యాంగ్ చేసుకునే టైప్ ఆఫ్ టాయ్ పెట్టున్నారక్కడ. అదొచ్చేసి కళ్ళకి లైట్స్ కూడా వెలుగుతాయనమాట. అది లాస్ట్‌లో తెలిసింది మాకు. మేమైతే దాన్ని టచ్ చేయలేదు. ఒకవేళ అది టచ్ చేస్తే పాడవుద్దనే భయంతో మేమైతే అసలు టచ్ చేయలేదనమాట. అందువల్లే మాకు లాస్ట్ వరకు కూడా తెలియలేదు. సో, ఇంకా అయితే పిల్లలందరినీ గూడా కూర్చోబెట్టేసామనమాట. దాని తర్వాత మళ్ళీ అనిపిచ్చింది కూర్చోబెట్టకుండా పిల్లలందరినీ గున్ను దగ్గర ఉండి కేక్ కట్ చేస్తే తనకి కొంచెం బావుంటది అన్నట్టు అనిపిచ్చింది. సో, కేక్ కటింగ్ అంతసేపు గూడా పిల్లల్ని అక్కడ పిలిచామనమాట. బట్ మేమైతే మిస్ చేసిందేందంటే క్షేత్రజ్ఞ అదే ఈ బర్త్‌డే పార్టీకి వచ్చిన వాళ్ళందరితో ఫ్యామిలీతో ఫోటోస్ తీపిచ్చుకోవాల్సింది. బట్ మా క్షేత్రజ్ఞ అయితే ఎప్పుడెప్పుడు ఈ కేక్ కటింగ్ అయిపోద్దా? ఎప్పుడెప్పుడు ఎళ్లి ఆడుకుందామా అన్నట్టు అయిపోయిందనమాట. సో, అస్సలు నిలవలేదు తనైతే క్షేత్రజ్ఞ. సో, అందువల్ల ఏందంటే పిల్లలందరితో ఫ్యామిలీస్‌తో ఫోటోస్ అయితే దిగలేకపోయాము. ఈ కేక్ కట్ చేపిచ్చేసి ఇంకా పిల్లలకి కేక్ పెట్టేసాము. ఇంకా తినకుండానే పరిగెత్తేసాడనమాట. సో, ఫ్యామిలీస్‌తో కూడా కలిసి మేము ఫోటోస్ తీసుకొనుంటే చాలా బావుండేది. సో, ఇక్కడ కేక్ కట్ చేసిన వీడియో అయితే మిస్ అయిందనమాట. సో, దర్శిని వీడియోని మిస్ చేసేసింది. సో, మళ్ళీ వచ్చేసి ఒకసారి పోజ్ ఇవ్వండి అట్లాగా కేక్ కట్ చేస్తున్నట్టు అంటే మేము ఫోటో తీస్తుందేమో అనుకున్నాం. దాని తర్వాత వీడియోస్ చూస్తే అర్థమైంది. ఓకే. మిస్ అయింది వీడియో అన్నట్టు. తను క్లిక్ చేయడం మర్చిపోయింది. సో, అందువల్ల మళ్ళీ పట్టుకోవాల్సొచ్చిందనమాట. సో, ప్రెజెంట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అందరికీ కూడా కేక్, పిజ్జా ఇట్లాగా పెట్టి ఇద్దామని చెప్పేసి వెళ్ళామనమాట. సో, నాకైతే అదే అనమాట లోటు. ఫ్యామిలీస్‌తో ఒకసారి ఫోటో దిగేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో, మిస్ అయ్యాం. బట్ ఈ వీడియో ఉంది కాబట్టి ఇది కూడా మెమరబుల్లే. ఫోటో కంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో అనేది. సో, ఫోటో అనేది జస్ట్ క్యాప్చర్ వరకే ఉంటది. వీడియో అయితే మొత్తం అక్కడ జరిగేదంతా కూడా తెలుస్తుంది కదా! సో, అందరికీ కూడా గుర్తుగా ఉంటదనమాట. ఇది అట్లాగే యూట్యూబ్‌లో ఉంటది కాబట్టి ఎప్పటికీ గుర్తుగానే ఉంటది. అందరం గూడా కలిసి రావడం. సో, ఇప్పుడు వచ్చినోళ్ళందరూ కూడా నాకిక్కడ అయిన ఫ్రెండ్స్ అనమాట. సో, శ్యామల, పూజ, రూప అలాగే ఫర్హానా. ఫర్హానా వచ్చేసి మైరా వాళ్ళ మదర్ అనమాట. మైరా, గున్ను క్లాస్‌మేట్. ఈ ప్రీకేలో గున్నుకి బెస్ట్ ఫ్రెండ్ అయిందనమాట మైరా. సో, గున్ను పక్కనుంది కదా బెలూన్ పట్టుకుంటా. సో, తనే అనమాట మైరా. తనకి బెస్ట్ ఫ్రెండ్ అయింది. అలాగే వాళ్ళ మదర్ నాకు ఫ్రెండ్ అయిందనమాట. శ్యామల వచ్చేసి నాకు ఇక్కడికొచ్చిన తర్వాత నా ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే శ్యామల అనమాట. సో, మేమెక్కడికెళ్ళినా సరే కలిసే వెళ్ళేవాళ్ళము. సో, గున్ను అలాగే హన్వి మంచిగా ఆడుకునేవాళ్ళనమాట. నేను వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. తను ఇక్కడికి తీసుకొనొచ్చేది. మంచిగా ఆడుకున్నాము. దాని తర్వాత మేము వెళ్ళే వైఫ్స్ మీట్‌లో వచ్చేసి నాకు పూజ పరిచయం అయింది. బట్ అంత క్లోజ్ కాదనమాట స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడొచ్చేసి బాగా క్లోజ్ అయిపోయాము. అండ్ ఈ హాలిడేస్‌లో వచ్చేసి మేము పార్క్‌కెళ్ళాం కాబట్టి రూప ఫ్రెండ్ అయింది. సో, మేము ఎట్లాగా ఫ్రెండ్‌షిప్ అంటే నాకు శ్యామలకి ఎలాంటి క్లోజ్‌నెస్ ఉంటదో సో, ఇప్పుడు వచ్చేసి రూపాకి నాకు సేమ్ అదే క్లోజ్‌నెస్ ఉందనమాట. సో, అందుకని చెప్పేసి మేము నలుగురం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ప్రెజెంట్ అయితే. సో, ఇప్పుడుండే మేము కమ్యూనిటీలో వచ్చేసి రూప అలాగే పూజ, నేను సేమ్ కమ్యూనిటీ. బట్ మేము 1 ఇయర్ బ్యాక్ హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పా కదా! సో, అప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు శ్యామల అన్నమాట. సో, వాళ్ళు అక్కడే ఉంటారు. బట్ మేమిక్కడ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ నాకు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. పాపం తను దూరంగా ఉందనమాట. అంటే మీట్ అవుతాము ఎవ్రీడే బట్ తక్కువ అనమాట. బట్ ఈ మధ్య అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, ఎవ్రీడే అయితే వాకింగ్‌కి వెళ్ళిపోతున్నాం అనమాట. నలుగురం కలిసి వెళ్తున్నాము. ఒక 1 అవర్ చిల్ అయ్యేసి వస్తున్నాం అనమాట. సో, చాలా ఫన్‌గా ఉంది. సో, కేక్ కూడా నేను
అంటే కట్ చేసి రండి పెట్టండి అని చెప్పేసి నేను ఎవరిని అడగలేదనమాట. ఎందుకంటే ఇక్కడ అమెరికన్ స్టైల్‌లో కొంతమంది కట్ చేసి నోట్లో పెట్టుకోవడాలు అట్లాగే ఏమి ఉండదనమాట. జస్ట్ కేక్ కట్ చేసుకుంటారు. ఆ కేక్‌ని ప్లేట్‌లో పెట్టేసుకొని తింటారనమాట. బట్ ఒకవేళ నేను అట్లా అడిగితే ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచనతో నేను అదేం అడగలేదు. సో, జస్ట్ కేక్ కట్ చేసాము. అలాగే పిల్లలకి పెట్టిచ్చాము అంతేను. సో, రత్నాకరు అలాగే మేమే కాబట్టి వాళ్ళు వచ్చి పెట్టారు. సో, అలాగే రూపకు గూడా పెట్టాలి, పెట్టాలి అనిపించిందంట. అందుకే తను గూడా ఆగలేక వచ్చి పెట్టేసింది. బట్ నాకే కొంచెం ఇదిగా అనిపించిందనమాట. ఏమనుకుంటారో అన్నట్టు. సో, అందుకని నేను అది అడగలేదనమాట. సో, మంచిగా పిజ్జా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలందరూ గూడాను. సో, అలాగే గున్ను అయితే మాత్రం అసలు తినలేదనమాట. ప్లేట్ తెచ్చిపెట్టాను పరిగెత్తేసాడు ఇంకా. కాసేపు ఉండేసి ఇంకా పరుగు అనమాట. ఇంకా అయితే నేను ఏం చేశానంటే వాడి ప్లేట్ తీసుకొనెళ్ళేసి వాడికి అక్కడ పెడతా ఆడిపిస్తా అని చెప్పేసి అక్కడే ఉన్నాననమాట. వాడు ఆడుతా ఉంటే కొరుక్కొని వెళ్తాడు. అలాగే మళ్ళీ వచ్చేసి తింటాడనమాట. అదే ఆడుకొని వచ్చి మళ్ళీ కొరుక్కుంటాడనమాట అయిపోయాక. సో, పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. గున్ను అయితే వెరీ హ్యాపీ.